హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆవకాయ బిర్యానీ తెలుగు వ్లాగ్స్. సో టుడే రెసిపీ వచ్చేసి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలి, ఇది ఎన్ని రోజులు ఎక్కువ ఉంటుంది నిల్వ ఉంటుంది అనే దాన్ని చూపిస్తున్నాను అండి. సో ఇక్కడ నేను సేమ్ క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి రెండు తీసుకున్నానండి. సో అల్లాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసేసి పెట్టుకోవాలండి. చాలామంది ఇది కూడా పైన పొట్టు తీసేస్తారు. సో ఇదైతే నేను తీయట్లేదు, డైరెక్ట్ ఇలాగే వేసేస్తున్నాను. సో ఇవి రెండు మనం సేమ్ క్వాంటిటీలో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుందాం. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి మనం ఫ్రీజర్లో పెట్టుకొని. సో ఇది ఇలా చేసుకున్నాక ఇందులో మనం తగినంత ఉప్పు, కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి. ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను అండి. సో ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను అండి. సాల్ట్, పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయిందండి. నేను ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటానండి. ఇది అయిపోయింది కాబట్టి మళ్ళీ పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇలా స్టోర్ చేసుకుంటే ఒక 6 months వరకు ఉంటుందండి. దీంట్లో మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో కర్రీస్ వండుకునేటప్పుడు కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోండి. సో మీకు ఇది నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.